వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో నేర్చుకునేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ అనే ఒక చాప్టర్లో డైఎజోనియం సాల్ట్స్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. అందులో ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్ ఉంది. ఆ నేమ్డ్ రియాక్షను గాటర్మన్ రియాక్షన్. దానికి సంబంధించిన డెఫినేషను, దానికి సంబంధించిన రెలవెంట్ ఈక్వేషన్స్ ఇవాళ క్లాస్లో మనం చూద్దాం. డెఫినేషన్ ఒకసారి చూస్తే, benzene diazonium chloride treated with corresponding halogen acid in the presence of copper powder to form halobenzene. This is referred as Gartermann reaction. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ సాల్ట్ సొల్యూషన్తో ట్రీట్ చేస్తాం మనం. ఇక్కడ అంటే రాయడం కోసం అలా రాసాం, కానీ సాల్ట్ సొల్యూషన్తో దేన్ని ట్రీట్ చేస్తున్నాం అంటే మనం ఇక్కడ దేంతో ట్రీట్ చేస్తున్నాం అంటే హలోజన్ యాసిడ్. హలోజన్ యాసిడ్ అంటే మనకి ఇక్కడ రెండు ఉన్నాయి, మనకి ఇక్కడ రెండు తీసుకున్నాం. మనం ఇక్కడ ఒకటి HCl, రెండోదేమో HBr, హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్. దేని ప్రెజెన్స్లో రియాక్షన్ జరుగుతుంది? కాపర్ పౌడర్ ప్రెజెన్స్లో రియాక్షన్ ఇక్కడ జరుగుతుంటే దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ హాలోబెంజిన్స్ అంటే మనకి ఇక్కడ క్లోరోబెంజిన్, రెండోది ఈ బ్రోమోబెంజిన్ అనేటువంటి రెండు ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ వస్తాయన్నమాట. అయితే ఇక్కడ ఏంటి జరిగేది ఏంటంటే ఒకసారి చూస్తే, ఈ బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ ఫార్ములా మనకి C6H5N2Cl. ఇక్కడ ప్రెజెన్స్ ఆఫ్ కాపర్ కాబట్టి కాపర్ ప్రెజెన్స్లో మనకి ఇక్కడ హైడ్రోజన్ క్లోరైడ్తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే క్లోరోబెంజిన్ వస్తుంది అనమాట. అంటే బెంజిన్లో మనం క్లోరిన్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, నైట్రోజన్ గ్యాసెస్ స్టేట్లో ఉండి మనకి ఆటోమేటిక్గా ఎస్కేప్ అయిపోతుంది అనమాట. ఇక్కడ రెండోది మనకి ఇక్కడ ఏంటంటే ఈ సేమ్ మళ్ళీ బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ కాపర్ ప్రెజెన్స్లో మనకి ఇక్కడ ఏం చేస్తాం అంటే హైడ్రోజన్ బ్రోమైడ్తో మనకి ట్రీట్ చేస్తాం కాబట్టి మనకి ఏమొస్తుందంటే బ్రోమోబెంజిన్ వస్తుంది. ఇక్కడ HClతో కాబట్టి మనకి ఇక్కడ క్లోరోబెంజిన్ వచ్చింది, ఇక్కడ HBr కాబట్టి బ్రోమోబెంజిన్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా నైట్రోజన్ అనేది మనకి ఇక్కడ ఎస్కేప్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఏమంటాం అంటే గాటర్మన్ రియాక్షన్ అని చెబుతాం. యాక్చువల్గా మనకి శాండ్వేర్ రియాక్షన్, ఈ రియాక్షన్ రెండు ఒకలాగా ఉంటాయి. కాకపోతే మనకి ఏమవుతుందంటే ఇందులో వచ్చినటువంటి ప్రోడక్ట్ తక్కువగా ఉంటుంది, శాండ్వేర్ రియాక్షన్లో ప్రోడక్ట్ ఈల్డ్ అనేది మనకి అక్కడ ఎక్కువ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ.